ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. వీలుంటే ఒకసారి చెక్ చేసుకోండి. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఓకే. ఇదైతే ఒక బర్త్‌డే వీడియో ఉంటది. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే చాలా టైం అయింది. కానీ మీకు ఆ టైం ఇవ్వను. చాలా ఈజీగా చెప్పేసాను. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది మీ యొక్క చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకే. మీకు నచ్చితే ఓకే. లేకపోతే ఒక బెటర్‌గా చెప్పండి మీరు. బెటర్ నెక్స్ట్ టైమ్ ఇంకా అని చెప్పండి. కామెంట్ చేయండి. ఇక్కడైతే చూడండి మనం ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది మీకు. ఓకే. ఇందులో ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ చేసిన. అది నేను డౌన్లోడ్ చేసుకున్నా అది. అది నేను చేసిందైతే ఏం కాదులే కానీ. ఓకే. ఇందులో మీరు ఏదైనా వేరే మీకు నచ్చకపోతే మీ డ్రెస్ కలర్‌ని బట్టి మీకు మ్యాచింగ్ బట్టి మీరు ట్రై చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంది కదా! ఫస్ట్ అయితే దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఎందుకనేది ముందు చెప్తాను. ఫస్ట్ అయితే డూప్లికేట్ చేసుకోండి. ఒకదానికి హైడ్ చేసేయండి. ఎందుకంటే మీరు నేను తర్వాత చెప్తానులే కానీ, ఫస్ట్ అయితే ఏదైతే హైడ్ చేశారో దాన్ని వదిలేసి దాని పైనది సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళండి. కెళ్తే ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఉంటది. ఓకేనా? కనిపిస్తుందా మీకు అన్నీ ఉన్నాయి. ఓకే. ఏందంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇక్కడ మీరు రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకో బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంటది. అది హైడ్ ఈ బ్యాక్‌గ్రౌండ్ నచ్చకపోతే అది నచ్చకపోతే లేకపోతే మీ దగ్గర ఏదైనా మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అది యాడ్ చేసుకోండి. కానీ ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏందంటే పీఎన్‌జీస్. ఓకే. మీరు ఎక్కువ కష్టమైతే ఏముండదు ఈ పీఎన్‌జీస్‌లో. మీరు మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. అలా ఏముండదు. నేను చెప్తాను దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో ఉంది. ఇక్కడ పైన ఒకటి తీసుకుంటా. ఈ ఫోటో ఉంది. ఓకే. సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. నేను వేరే పర్సన్‌ది ఒక బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో యాడ్ చేద్దాం. ఫోటో రూమ్ యాప్‌లో రిమూవ్ చేసుకున్న కొన్ని ఫోటోస్ అనేది. ఫోటో రూమ్ ఓకే. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఇది వద్దులే. బాయ్స్‌ది ఏదైనా ట్రై చేద్దాం. ఓకే. ఇది యాడ్ చేస్తున్నా. ఓకే. యాడ్ చేసినా కానీ అక్కడ చూసుకుంటే ఫోటో అనేది పైన ఎళ్ళిపోయింది. కొంచెం కిందికి తీసుకొద్దాం ఇలా. ఒకవేళ హెడ్ కట్టడం కానీ, లెగ్ కట్టడం కానీ అలాంటివి జరిగితే ఇక్కడ ఎడిట్ షేప్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ ఎక్స్‌వై అని ఉంటది. ఇది మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ అయినా, రైట్ సైడ్ అయినా జరిపితే మీకు తెలుస్తుంది. అది కొంచెం చూసుకోండి. సెకండ్ కూడా ఉంటది. అది కూడా చూసుకోండి. ఓకే. ఇలాగైతే ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో అన్నీ మంచిగా మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఈజీగా చేంజ్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అడ్జస్ట్‌మెంట్. అడ్జస్ట్‌మెంట్ చేసిన తర్వాత పైన నేమ్ కూడా ఉంటది. ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఫాంట్ అనేది. ఓకే. మీరు వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూసి. ఓకే. వీలుంటే ట్రై చేయండి. మీ దగ్గర ఏమైనా ఫాంట్ ఉంటే అది ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే మనకు ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఫోటోస్ అన్నీ చేంజ్ చేసుకోండి. గ్రూప్ అనేది చాలా తక్కువైంది. ఇది 6 సెకండ్ వరకు ఉంటది. కానీ 4 సెకండ్ దగ్గరనే స్టాప్ అయింది. నో ప్రాబ్లమ్. మీరు ఫస్ట్ అయితే అన్ని ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోండి. లేదు మీ దగ్గర అన్ని ఫోటోస్ లేకపోతే ఇక్కడ కొన్ని ఫోటోస్ డిలీట్ చేసేయండి. కొన్ని ఫోటోస్ మాత్రమే రీప్లేస్ పెట్టుకోండి. ఓకే. నేమ్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్‌కొద్దాం. బ్యాకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను డూప్లికేట్ ఎందుకు చేసుకోమని చెప్పానంటే ఈ గ్రూప్ అనేది ముందలకొచ్చేస్తది. ఓకేనా? కాబట్టి అప్పుడు మీకు చాలా ప్రాబ్లమ్ అవుతది. కాబట్టి డూప్లికేట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా అలాగే ఉంటది కాబట్టి తర్వాత యూజ్ చేయనికి కూడా చాలా ఉంటది. కాబట్టి ఇప్పుడైతే రాలేదు. ఒక్కొక్కసారి ఇలా అవుతుందంటే ఇక్కడి నుంచి కట్ అయిపోతుంది ఇలా. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడైతే ఇక్కడ కట్ అయింది. అలా కట్ అయినప్పుడు ఆ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సెట్ అయిపోతది. ఓకేనా? ఓకే. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం ఏవైతే ఫోటోస్ ఉన్నాయో మనం ఎవరిదైతే ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఓకే. అవైతే యాడ్ చేద్దాం. చాలామంది మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఈ ఫుల్ ప్రాజెక్ట్‌కే చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఎందుకంటే ఎంబీ వల్ల ఇది 10 12 ఎంబీ కంటే ఎక్కువ పోయింది. అన్ని అన్ని తక్కువ చేసినా కూడా చాలా ప్రాబ్లమ్ వచ్చింది. అంటే ఎంబీ సైజ్ కూడా చాలా తక్కువ చేసినా కూడా చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఫస్ట్ అయితే మీరు ఫోటోస్ అన్నీ చేంజ్ చేసుకోండి ఇలా. యాడ్ చేసుకోండి. కొన్ని యాడ్ చేస్తా నేను. ఫుల్ ప్రాజెక్ట్ ఇవ్వనికే ప్రాబ్లమ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఓకే. కొన్ని యాడ్ చేసినా మీరు యాడ్ చేసుకోండి. చూసుకుంటే ఫోటోస్ అన్నీ నేను యాడ్ చేసేసినా. ఎందుకంటే మీకు కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం క్లియర్‌గా చెప్దామని. ఓకే. యాడ్ చేసినా ఇప్పుడు సేకేపెట్ ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్‌లో ఒక ఫోటో ఉంటది. దాన్ని కాపీ చేసుకోండి చెప్తాను. పైన ప్లస్ ఐకాన్ కాపీలేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసి కొంచెం ఇక్కడ వచ్చేసేయండి. ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. పైన ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ స్టైల్ ఆప్షన్ వస్తది. దాన్ని క్లిక్ చేసుకోండి యారోని. కలర్ ఆప్షన్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి.
ఒకవేళ ఫోటో సరిగ్గా సెట్ కాకపోతే ఇక్కడ మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇప్పుడు అన్ని ఫోటోకి కొన్ని పేస్ట్ చేయండి. అన్ని అంటే ఇక్కడ ఎంతవరకు యాడ్ చేస్తారంటే 3 ఫోటోస్, 4, 5, 6, 7 ఇక్కడ 7 ఫోటోస్ వరకు యాడ్ చేసినా కొంచెం ఫోటోస్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒక కొంచెం లాంగ్ ఫోటో ఉంటది. దాన్ని వదిలేసేయండి. దాని తర్వాత మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7 మళ్ళీ 7 ఫోటోస్‌కి యాడ్ చేసిన తర్వాత వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఎండింగ్‌లో ఒక ఫోటో ఉంటది. దాని పైన ప్లస్ ఐకాన్ కాపీ లేట్ చేసి బ్యాక్ వచ్చి మనం ఎడిట్ చేస్తున్న ఎండింగ్‌లో వచ్చేయండి. ఎండింగ్‌లో 4 ఫోటోస్ కొంచెం లాంగ్ ఫోటోస్ బీట్ ఉంటది. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ ఎఫెక్ట్ అయితే ఇలా వస్తది. ఇలా పోతుంది. ఓకే. ఇలాగైతే ఈ 4 ఫోటోస్‌కి యాడ్ చేయండి. కానీ ఇక్కడ మధ్యలో ఒక ఫోటో ఉంటది. నార్మల్‌గానే అది వదిలేసేయండి. ఉంటది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి వైఫై ఎఫెక్ట్ యాడ్ చేసి 3 లేయర్‌గా యాడ్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు వైఫై ఎఫెక్ట్ యాడ్ చేసిన, యాంగిల్ చేంజ్ చేసిన, ఓకే. ఈ ఎండ్‌ని కొంచెం తగ్గిస్తున్నా, స్టార్ట్‌ని కొంచెం తగ్గిస్తున్నా ఇలా. డూప్లికేట్ చేస్తాను. మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. ఓకే. కింది దాన్ని సెలెక్ట్ చేసి మిర్రర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఒక సైడ్ వెళ్ళిపోతది. దీనికి ఒక చిన్న కీ యానిమేషన్ చేసుకుంటే సెట్ అయిపోతది. దాని తర్వాత సేవ్ చేసుకోండి.